ఎంతైనా నమ్మదగిన వాడు. రెండవ భాగంగా చూస్తాం. రెండవ భాగంగా మనము 116వ దావీదు కీర్తన. 116వ దావీదు కీర్తన. దయచేసి 12, 13, 14 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించదును? రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించేదను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదను. ప్రభు సాయం కోసం చిన్న ప్రార్థన చేసుకుంటాం. మోకాళ్ళ మీదకి వస్తాం. ప్రేమ నమ్మకల పరలోక తండ్రి, జాలగల గొప్ప దేవా, అద్భుతంలో ఆచరణ చేతండ్రి, అబ్రహాం ఇస్సాకుల దేవా, నీ ఉన్నతమైన శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన ఘనమైన పూజింపదగిన హెచ్చించబడిన నామను బట్టి మరోసారి గణపరిచి ఆరాధిస్తున్నా. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందుతూ వచ్చారు. చదువు లేఖను కూడా ఆశీర్వదించండి. మీరే విరిచి వడ్డించవలసమని చేస్తున్నాను. ఆత్మదేవ ఆత్మ సంచారం కోరుతున్నాం. నీ ఆత్మీయమైన పరిచయం కోరుతున్నాం. నీ ఆత్మ సహాయం చేత మాకు బోధిస్తున్నాను. ఆత్మతో సత్యంతో ఆరాధించే కృపను మాకు దయచేస్తూ రావాల్సిందని చేస్తున్నాను. మరోసారి తీసుకొచ్చిన ప్రియులందరూ కూడా ఉన్నాడు. పేరు పేరున దీవించను ఆశ్రయించండి. ఇంకా నీ చిత్తుల వారిని కూడా సకాలసాన్ని తీసుకురండి. కరెంట్ మైక్ని వాతావరణం సమస్యను సాధించుకోవాల్సిందని చేస్తున్నాను. ఈ మైక్ శబ్దం ధర విన్నవని కూడా దర్శిస్తూ రావాల్సిందని చేస్తున్నాను. మరోసారి నీళ్ళు దాసులు కేవలం వాటి పాత్రను దుమ్ము ధూళిని అయోగ్యుని ఆ పాత్రని మంచితనం కొంచెం కూడా జ్ఞానం లేని వాడిని ఏ అర్హత యోగ్యత లేని వాడిని చల్లుపుకుంటూ నన్ను నీ పాదుల కింద పడివేసుకుంటూ నన్ను నీ ప్రశస్తమైన రక్తపోతు తీసుకునిస్తూ నీ నోటి బోరగా పోయించుకురావాల్సిందని చేస్తూ ఆరాధించే ఆత్మను మాకు దయచేస్తూ రావాల్సిందని చేస్తూ నేను ఏసు నామమున సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22, 23 వచ్చినాయి. యెహోవా కృప గలవాడు కనుక మన తండ్రి అయిన యెహోవా దేవుడు ఎలాంటి వాడంట? కృప కలిగిన వాడు. ఆయన కృప కలిగిన వాడు. రెండవదిగా ఆయన ఎలాంటి వాడంట? ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్నవారు. ఆయన వాత్సల్యత మన మీద ఎడతెగక నిలిచిందంట. వాత్సల్యత అంటే ఏంటి చెప్పండి? చెప్పండి, చదువుకున్నాళ్ళంతా. వాత్సల్యత ఏమా అందరికి తెలిసిందే? చెప్పండి బాబు, వాత్సల్యత అంటే ఏంటి చెప్పాలా? ప్రేమే. ప్రేమే వాత్సల్యత. ఆయన ప్రేమ మన మీద నిలిచిందనుక అందుకే మనం నిర్మూలం కాకుండా ఇంకా సజీవంగా ఉన్నాం. మనకంటే ఎంతోమంది గొప్పవారు, రాజులు, అధికారులు ఎంతోమంది మన కళ్ళ ముందే మంటికి మన్నయ్యారు. వారికంటే యోగ్యులం, భక్తులం కాదు. కేవలం ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత మన మీద నిలుచున్నది కనుక మనం నిర్మూలం కాకుండా ఇంకా సజీవంగా ఉన్నాం. కనుక రెండవదిగా ఆయన వాత్సల్యత కలిగిన దేవుడు. మొదటిగా ఆయన కృప కలిగిన వాడు. రెండవది ఆయన వాత్సల్యత కలిగిన వాడు. అక్కడ చూడండి 23వ వచనం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. అనుదినము ప్రతి దినము మన మీద ఆయనకు ప్రేమ పుట్టుచున్నదంట. మనము ప్రతి దినము మన మీద ఆయనకు ప్రేమ పుట్టుచున్నది. చూడండి, మనుషుల ప్రేమలు క్షణక్షణం మారిపోతాయి. క్షణక్షణం మారిపోతాయి. చూడండి, వాడు ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు, వారానికి కత్తితో కుతిగొచ్చి చంపేస్తున్నాడు. కనుక ప్రేమలు మనుషుల ప్రేమలు తాత్కాలికమైనది. దేవుని ప్రేమ కనుక ఆయన ఆయనకు మన మీద అనుదినము ప్రేమ పుడుతుంది. ప్రతి దినము మన మీద ప్రేమ పుట్టుతూ ఉన్నదంట. మనకు ఆయన మీద ఉన్న ప్రేమ రోజు రోజుకు తగ్గిపోతుంది. చూడండి, రక్షించబడిన ఆ దినము ఎంతగా ప్రేమించే వాళ్ళమో, దేవుని సన్నిధిని, దేవుని ఇంటిని, దేవుని వాక్యాన్ని పరిగెత్తే వాళ్ళం. అన్ని మీటింగ్లు పరిగెత్తేవాళ్ళం. రాను రాను ఏమైపోతుంది? సంవత్సరాలు గడిచే కొంది ఆ దేవుని మీద ప్రేమ, దేవుని మందిరము, దేవుని ఇంటి మీద, దేవుని సేవకుల మీద ఆ ఉన్న ప్రేమ రాను రాను తగ్గిపోతుంది. అయితే మనకు ఆయన మీద ఉన్న ప్రేమ దినదినము పుట్టుతున్నదంట. నువ్వు ఎంతైనా నమ్మదగినవాడు, ఎంతైనాను నమ్మదగిన వింతైనా నీ విశ్వాస్యతను, ఎంతైనాను నమ్మదగిన వింతైనా నీ విశ్వాస్యతను
వాత్సల్యము వెళ్ళసెను మాపై క్రొత్తగా ప్రతిదినము యేసు ప్రభు క్రొత్తగా ప్రతిదినము యేసు ప్రభు నీదు విశ్వాస్యతమా ప్రభు యేసు అంతరిక్షము నాది కమి నీదు విశ్వాస్యతమా ప్రభు యేసు అంతరిక్షము నాది కామంసేను. కనుక ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. మనం ఎలాంటి వారము చూడండి, మనం ఎలాంటి వారు చూడండి. యాకోబు పత్రికలో మనం ఎలాంటి వరం చూస్తాం. యాకోబు పత్రికన మనం క్షమించండి, తిమోతికి రాసిన పత్రిక. మనం ఎలాంటి వరం, మానవులంగా మనం ఎలాంటి వరము చూస్తాం. రెండవ పత్రిక 195 పేజీ. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 13 వచనం. ఏమా మనము నమ్మదగన ఈ వారమైనను, మనం ఎలాంటి వాళ్ళు ఉంటామా? ఎవరినన్నా నమ్మేదానికి ఉందే? భార్య భర్తను నమ్మేదానికి లేదు, భార్య భర్త భార్యను. కనుక పిల్లలు నమ్మేదానికి లేదు, ఎవరిని నమ్మేదానికి లేదు. అంటే మనం ఎవరమంట? నమ్మదగిన వారమే కాదు. అయినా మన దేవుడు మన పక్షాన ఎంతైనా నమ్మదగిన దేవుడు. మొట్టమొదటిగా ఆయన కృప కలిగిన వాడు, రెండవది ఆయన వాత్సల్యత కలిగిన దేవుడు, మూడవదిగా ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. కనుక ఎన్నోసార్లు మనం నమ్మదగిన వారమే కాదు. కనుక ఎవరిని మన నీడనే మనం నమ్మేదానికి లేదు. అలాంటి అపనమ్మకస్తులము. అయినా మన పక్షాన మన దేవుడు ఎంతైనా నమ్మదగినది. ఆయన ఎటువంటి విషయాల్లో, ఏ విషయాల్లో నమ్మదగిన వాడో 5 అనుభవాలు చూసుకుని మనం ఆరాధనలో ప్రవేశం. మొట్టమొదటిగా ఆయన ఏ విషయాల్లో నమ్మదగిన వాడో చూడండి. మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం పేజీ నెంబర్ 221, పేజీ నెంబర్ 221, 9వ వచనం. మన పాపలు మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతును కనుక ఆయన మన పాపలు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయి. ఆయన నమ్మదగిన దేవుడు. కనుక ఆయన మన ప్రభు, మన దేవుడు నమ్మదగిన వాడు. ఏ విషయాలంట? మన పాపలు క్షమించుటలో నమ్మదగిన దేవుడు. కనుక ఈ ప్రపంచంలో పాపాలు క్షమించే దేవుడే లేడు. ప్రపంచంలో పాపాలు క్షమించే దేవుడు, శిక్షించే వాళ్ళే ఉన్నారు కానీ క్షమించే దేవుడు ఎవరు లేరు. ఎవరైనా క్షమిస్తారా? చూడండి, నా చరిత్ర అంతా చెబితే మా తల్లి ఏమంటది? నా కడుపున చెడబుట్టి ఎవరు అంటది. నా తండ్రికి చెప్పిన నా చరిత్ర అంతా ఆయనదే అంటాడు. పోనీ నా భార్యకి చెప్పిన నా చరిత్ర అంతా నువ్వు నాకు పనికిరావు అంటది. కనుక మనల్ని ఈ లోకంలో క్షమించిన వారు ఎవ్వరూ లేరు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడై ఉండి మన పాపములన్నీ క్షమించి వేశాడు. మన పాపములన్నింటినీ క్షమించి వేశాడు. చూడండి ఎలా క్షమిస్తున్నాడు, ఎలా మన పాపాలను క్షమిస్తున్నాడు. 103వ దావీదు కీర్తన, 103వ దావీదు కీర్తన, 103వ దావీదు కీర్తన 12వ వచనం, పేజీ నెంబర్ 506. పాడమడికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమలు అంత దూరపరిచి ఉన్నాడు. కనుక తూర్పుకి పడమడి ఎంత దూరమో అంత దూరమైన పాపాలు, మన అతిక్రమాలన్నీ దూరపరుస్తున్నాడు. కనుక మన పాపాలు క్షమించే దేవుడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. కనుక ఎవరు క్షమిస్తారు మనల్ని? ఒక తల్లి వంట చేసుకుంటుంది. ఆ పాప తప్పు చేసింది, మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చింది. పరిగెత్తుకుంటూ పోయి వాళ్ళ అమ్మ కొంగు పట్టుకుంది. మమ్మీ నన్ను క్షమించు మమ్మీ అంటే, ఆ తల్లి ఏం చేసింది? కత్తిపీట పట్టుకొని బయటికి, నువ్వు పో చంపేస్తానని చెప్పి బయటికి తరింపాడేసి. అంటే కడుపును పెట్టిన ఆ బిడ్డను కూడా తల్లి క్షమించదు. కనుక ఈ లోకంలో మనల్ని క్షమించేవారు ఎవ్వరూ లేరు. అయితే మన ప్రభు ఎంతైనా నమ్మదగిన దేవుడై ఉండి మన పాపములన్నీ క్షమించాడు. తూర్పు నుండి పడమటికి ఎంత దూరం అంత దూరపరుస్తూ వచ్చి, మంచు తొలగిపోయినట్లు, మబ్బు తొలగిపోయినట్లు మన పాపాలన్నీ క్షమించి వేశాడు. యెషయా గ్రంథాలు చూస్తా, లేఖనాలు చూస్తే లేట్ అయింది. చూడండి 2 మాటలు మాత్రం చూస్తాం రండి.
లూకాసు వార్త, లూకాసు వార్త 7వ అధ్యాయం, పేజీ నెంబర్ 58. రండి, 50 వచ్చిన లేక 48 చదువు. 48 చదువు. నీ పాపం. ఆ, ఆ, ఉమ్, ఆ. పాపలకు క్షమించిన ఇతడెవడని తమలో తాము అను. ఆ, అందుకైనా నీ విశ్వాసము నిన్ను రక్షించెను. ఆ, ఉమ్. ఎవరామె? ఎల్లమ్మ, పుల్లమ్మ, మరియమ్మన? ఏం పేరు ఆమె పేరు? 37 వచ్చిన పాపాత్మురాలైన ఆమె పేరే పాపాత్మురాలు. ఒరే, పాపాత్మురాలు అని పిలిస్తే ఒప్పుకుంటారు ఎవరైనా? ఆ? నాకంటే నువ్వే పాపాత్మురాలు అంటారు. 10 మాటలు 10 మాటలు ఎక్కువ తిడతారు. కనుక పాపాత్మురాలైన స్త్రీ తన పాపలు బట్టి, తన అతిక్రమం బట్టి ఎంత కన్నీరు కారిస్తూ వచ్చిందంటే ప్రభు దగ్గర, యేసు ప్రభువులు పాదాలు కడిగేంతగా కన్నీరు కారుస్తూ వచ్చింది. యేసు ప్రభు పాదాలు కడిగిందంట. ఆయన చూడండి, ఎంత నీళ్లు కరువైనా మన కాళ్ళు కొడుకోవాలంటే చిన్న మగ్గన్న కావాలా, ఒక చిన్న జగ్గన్న కావాలా లేదా? అనగా ప్రభు పాదాలు కడిగేంతగా కన్నీరు కార్చిందంటే ఎంత కన్నీరు కారుస్తూ వచ్చిందో చూడు. తన హృదయం ఎంత బదలైపోయిందో. కనుక అంతగా కన్నీరు కారుస్తూ వచ్చింది. కనుక ఇప్పుడు ఆమెను గురించి ఏమంటున్నాడు? అమ్మా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. ఇంకేమంటున్నాడు? నీవు సమాధాన గలవేలు. కనుక పాపత్రాలు సమాధానకు అయిపోయింది. అంత గొప్ప ధన్యత ఎవరైనా క్షమిస్తారా? చూడండి, పాపాత్మరాలను సమాధానకుగా చేసి, ప్రియ సోదరమ్మయ్య, ఈ ఉదయకాలస్సులో ఆయన నా పాపాలు క్షమించి మనకు కూడా ఇచ్చిన సమాధానం బట్టి ఆయన స్తుతించి గణపరిచి ఆరాధించవు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. మన పాపాలు క్షమించడంలో నమ్మదగిన దేవుడు. ఇంకో సందర్భాన్ని చూస్తాం. యోహాను సువార్త, యోహాను సువార్త 8వ అధ్యాయం, పేజీ నెంబర్ 88, 10వ వచనం. యేసు తల ఎత్తి చూసి, అమ్మా, వారు ఎక్కడ ఉన్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభు అని. అందుకు యేసు, నేను కూడా నీకు శిక్ష విధి. ఏమెవరంట? వ్యభిచారమందు పట్టబడిన ఆ స్త్రీని తీసుకొని వచ్చారు. శాస్త్రులు, పరిచర్యలు తీసుకొని వచ్చారు. అయ్యా, మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఏమన్నా రాళ్ళతో కొట్టి చంపాలా? మరి నువ్వేమంటావు? అప్పుడేమన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు? ముందుగా మీలో పాపం లేని వాడేవాడో మొదటగా రాయమన్నాడు. అందరు ఎవరు మొఖాలు చూసుకొని వెళ్ళిపోయారు. అందరు వెళ్ళిపోయినా ఈయన కూడా పెద్ద రాయేసి చంపినాడు ఆమెను. ఏమన్నాడు? ఏం సంబోధిస్తున్నాడు? అమ్మా, అమ్మా, ఎవరైనా నీకు శిక్ష విధించారండి? లేదు ప్రభు, అయితే నేను కూడా. కనుక ఆ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ, రాళ్లతో కొట్టబడి చంపబడిన ఆ స్త్రీని కూడా ప్రభు ఏం చేశాడు? క్షమించి వేశాడు. ఇక పెళ్ళి పాపం చేయొద్దు, నేను కూడా నేను శిక్షింపను అని చెప్పి ఆమెను కూడా క్షమించి వేశాడు. అంతకంటే భయంకరమైన, ఘోరమైన పాపాత్తులు, దుర్మార్గులు, రాళ్లతో కట్టబడి చంపవలసిన నీవు నేను కూడా మన పాపాలన్నిటి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? క్షమించి వేశాడు. ఎక్కడ మన క్షమాపణ ఎక్కడ దొరికిందో చూడండి. ఎక్కడ క్షమించాడు? లూకాసు వార్త, అందరికి పరిచయమైన భాగం. లూకాసు వార్త 22వ అధ్యాయం అనుకుంటా. లూకాసు వార్త, క్షమించండి, 23:34 వచ్చు. యేసు, తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగుడు కనుక. కనుక ఎక్కడ క్షమాపణ మనకు సిద్ధపరిచాడు? తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరు ఎరుగుడు కనుక వీరిని క్షమించమని ఆయన సిలువలో నీ కొరకు, నా కొరకు క్షమాపణ సిద్ధపరిచాడు. ఊరికే రాలే మనకు క్షమాపణ, ఊరికే మనకు పాప క్షమాపణ, విడుదల కలగలే. ఆయన నీ కొరకు, నా కొరకు క్రైమ్ చెల్లించాడు. యెరూషలేము వీధులంతా ఎడబడుతూ వచ్చాడు. నాగడి చాలబలి ఆయన వీపంతా దున్నబడుతూ వచ్చింది. ఆయన ముఖమంతా కూడా ఉమ్మివేయించుకుంటూ వచ్చాడు. ఆయన తల వెంట్రుకలన్నీ కూడా పెరుగుతూ వచ్చారు. పిడిగుద్దులు గుద్దేవారు గుద్దు వచ్చారు. కొరడాలతో కొడుతూ వచ్చారు. ఆయన శరీరంలోని కండలన్నీ కూడా ఎగిరెగిరి పడుతున్నాయి. రక్తపు ముద్దయ్యాడు. గొప్ప కేక వేసి
తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు. అది క్రైమ్. అంత క్రైమ్ చెల్లిస్తే మన క్షమాపణ దొరికింది. యేసయ్యా నా పాపాలు క్షమించమని ఒక్క మాట అంటే ఆయన క్షమించేస్తాడు. వరకు క్షమాపణ దొరకలే. మన పాపములకు ఆయన ప్రాయశ్చిత్తం చెల్లించి మనకు గొప్ప క్షమాపణ మనకిచ్చి సిలువలో గొప్ప క్షమాపణ మనకు సిద్ధపరిచిన ఎంతైనా నమ్మదగినవాడు. ఇంకొక మాట చూపించి ముందుకు సాగు. కొలస్సీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు సంఘానికి రాసిన పత్రిక రండి, 2వ అధ్యాయం, పేజీ నెంబర్ 183, 2వ అధ్యాయము 13, 15 వచ్చినాలు కలిసి ఉన్నాయి, చదువుకుంటాం. మరి అపరాధములను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధంగా ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి క్షమించి వేస్తాడు. ఎక్కడా? ఆయన సిలువలో మనకు విరోధంగా ఉన్న పాపపు రుణపత్రాన్ని ఆయన రక్తంతో తుడిచివేశాడు. చూడండి, ఒక టీచర్ ఏం చేస్తుంది, నల్లటి బోర్డు మీద చాక్ పీస్ తీసుకొని అన్ని గీతలు గీస్తుంది. మళ్ళీ ఏం చేస్తుంది, డస్టర్ తీసుకొని ఒక్క అక్షరం కూడా కనుపకుండా అన్ని తుడిచివేస్తుందా లేదా? అలాగే నేను ఆ పాపపు రుణపత్రాన్ని ఆయన సిలువలో కార్చిన రక్తంతో తుడిచివేశాడు. మన పాపములన్నీ క్షమించి వేసాడు. తూర్పు నుండి పడమటికి ఎంత దూరమో ఆయన మన పాపాలన్నీ దూరపరిచాడు. మంచు తొలగిపోయినట్లు, మబ్బు తొలగిపోయినట్టు మన పాపముల అపరాధములన్నీ క్షమించి వేసాడు. ఆయన ఎంతైనా కనుక మొట్టమొదటిగా ఆయన మన పాపాలు క్షమించుట్లో నమ్మదండి. ఎవరు క్షమిస్తారు మనని? మన భార్య, మన భర్త, మన పిల్లల, ఎవరు క్షమిస్తారు? అయితే మన పరమ తండ్రి ఆయన ఎంత నమ్మదగిన దేవుడు అయింది. మన పాపాలన్నీ క్షమించినందుకై ఆయన దేవుని స్తుతిస్తాం, గణపరుస్తాం. ఇది మొదటి. రెండవదిగా చూస్తాం, త్వరగా చూడండి. అక్కడే తెస్సలోనికీయులకు రాసిన రెండవ రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాసిన రెండవ పత్రిక, 3వ అధ్యాయం, 189వ పేజ్, 3వ వచనం. అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడు. కనుక ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడు. కనుక దుష్టత్వం నుండి కాపాడు. ఆయన కాపాడుట్లో దుష్టత్వం నుండి కాపాడులో నమ్మదగినది. కనుక ఈ లోకమంతా ఎవరి చేతులు ఉందంట? చెప్పండి, ఎవరి చేతులు ఉంది తెలుసా? ఎక్కడుందన్నమాట? మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, 224వ పేజ్, 19వ వచనం. మనము దేవుని సంబంధులమనియు లోకమంతా ఎవరిదంట? దుష్టుని చేతిలో ఉంది. అందుకే యేసు ప్రభువును కూడా ఏమన్నాడు? నాకు ఒక నమస్తే చెప్తే నీకు మొత్తం ఇచ్చేస్తాడు, వాళ్ళ నాయిందంట. కనుక ఇప్పుడు వాడు ఈ లోకమంతా కూడా దుష్టుని చేతిలో ఉంది, దుష్టుని ఆధీనంలో ఉంది. దుష్టుడు స్వాధీనం చేసుకున్నాడు. అందుకే యేసు ప్రభువుని కూడా నువ్వు నాకు నమస్తే చేస్తే నేను మొత్తం నమస్కారం చేసి మొత్తం ఇస్తాను. కనుక ఇప్పుడు ఈ లోకంలోని దుష్టత్వం నుండి, దుష్టుని యొక్క చేతుల నుండి మనల్ని కాపాడట్లో నమ్మదగిన దేవుడు. కనుక రెండవదిగా ఆయన మనల్ని కాపాడే విషయాల్లో నమ్మదగిన దేవుడు. ఎంతగా మనల్ని కాపాడే విషయాల్లో శ్రద్ధ తీసుకుంటాడో చూడండి. రండి, దావీదు కీర్తనలు మనల్ని కాపాడే విషయాలు. 121వ అధ్యాయం రండి, 3వ వచనం. ఆయన నీ పాదమును తొట్టిలా నీడు, నేను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండను. పగలు ఎండ దెబ్బ అయినా నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బలైన నీకు తగలదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను ఆయన నీ ప్రాణమును కాపాడు. ఈదు మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు కాపాడని ఇక్కడ ఈ అధ్యాయంలో 6 సార్లు చూడగలుగుతాం. కనుక మనల్ని కాపాడే విషయాల్లో ఎంత శ్రద్ధ తీసుకుంటాడు చూడండి. ఈ కంటి పాప, ఈ కనురెప్ప ఉంది చూడండి. ఈ కంటి పాపను మనం అలా ఏలుతో పడవపోతే ఏం చేస్తుంది? కంటి రెప్ప టక్కున
దానికి దేవుడు ఎంత జ్ఞానం, దాని పనేది. ఈ కంటి రెప్పను, ఈ కంటి రెప్ప, దీనికి నరాలు లేవు, ఏం లేవు. కానీ ఆ కనుపాపను, ఆ గుడ్డును కాపాడే బాధ్యత. అలాగే ఈ కంటి పాపను ఎలాగా ఈ రెప్ప కాపాడుతుందో, మనల్ని కాపాడే విషయాలు ఆయన ఎప్పుడు కునుకుడు. కనుక ఆయన మనల్ని కాపాడే విషయాలు కునుకుడు, నిద్రపోడంట. ఇంకా చూడండి, ఇశ్రాయేలు కాపాడువాడు కునుకుడు, నిద్రపోడు. తర్వాత యెహోవాయే నిన్ను నీ కుడి పక్క మనకు, ఆయనకు మనకు నీడగా ఉంటాడు. కుడి పక్క నీడగా ఉంటాడు. పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా, ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను. తర్వాత మన ప్రాణాన్ని నిరంతరము రాకపోకల యందు. ఈ దినం ఐజాక్ అన్న ఫోన్ చేశాడు, మొన్నటి దినమే ఫోన్ చేశాడు, అన్న మా దగ్గరికి రండి అని. సరే, నైట్ అంతా నేను డ్యూటీలో ఉన్నాను. మార్కాపురం ప్రకాశం జిల్లాలో, ఇప్పుడు మార్కాపురం కూడా జిల్లా అయింది. రాత్రంతా చెకింగ్ డ్యూటీ వెళ్ళాం. అక్కడ కర్నూలు రూట్లో గద్వ గద్వాల గద్వాల ఆ, జడ్చల్. ఆ జడ్చల్లో నైట్ అంతా డ్యూటీ చేసి మళ్ళీ అక్కడ ఎస్ఆర్ నగర్ వైరట్లో పంజాగుట్ట దగ్గర అక్కడే దాదాపు 6:30 అయింది. సరే, బయలుదేరి వచ్చాను. నాకు ఫోన్ చేస్తే 9కే మీరు బస్సు ఉందన్న, లేకపోతే మళ్ళీ లేట్ అయిపోతుంది. సరే, రూమ్కి వెళ్ళాను. ఇక్కడ హైత్ నగర్లో రూము వెళ్ళాను, స్నానం చేశాను, బయలుదేరి టిఫిన్ చేశాను, బయలుదేరి వచ్చేసి రోడ్డు మీదకి వచ్చాను. ఒక కన్ను కూడా మోయలే, ఒక నిమిషం కూడా కన్ను మోయలే. సరే, సర్వీస్ రోడ్డుకి వస్తుందని చెప్పి అన్న ఫోన్ చేసి, సర్వీస్ రోడ్డులో ఉన్నాను చాలాసేపు, రాలేదు. కానీ మెయిన్ రోడ్లోకి, అక్కడ ఏదో రోడ్డు బ్లాక్ అయిందని మెయిన్ రోడ్లోకి వచ్చి, ఆ మెయిన్ రోడ్లో చూశాను బస్సు ఇప్పుడు సైడ్ వచ్చి ఆపాడు. బాబు ఇటు తిరిగి వస్తానని చెప్పి డ్రైవర్తో ఆపాడు. నేను ఇటు తిరిగి హడావిడిలో పరిగెత్తా, అంటే ఒకటే బస్సు మళ్ళీ 10 దాటితే తర్వాత లేట్ అయిపోద్దామని మళ్ళీ హడావిడి పరిగెత్తుకుంటా ఆ మెట్టు దిగుతా ఒకసారి ఎగిరిపడ్డా. పడి కాలు దెబ్బ తగిలి బ్లడ్ అక్కడే, వాచ్ గీచి బ్యాగ్ అన్నీ పడిపోయినాయి. ఎట్నో ఆ స్పీడ్లో మెయిన్ రూట్లోకి వచ్చా, సర్వీస్ రోడ్ నుంచి మెయిన్ రోడ్ వచ్చి ఏదో కూడా కొట్టాల్సిన దేవుడు తప్పించి ఆ బస్సు ఏమో ఆగింది. మళ్ళీ లేచి పరిగెత్తి ఆ బస్సు ఎక్కుదాం అనుకుంటే వెనక బస్సులన్నీ ట్రాఫిక్ అయిపోయినాయి. ఇక వాడు వెళ్ళిపోయినాడు. సరే, మళ్ళీ వెంటనే ఇంకో బస్సు ఎక్కా. దేవుడు సజీవనంగా ఉంచాడు, ఏం పెద్ద దెబ్బలు ఏం లేవున్నాడు. మళ్ళీ ఈ దేవుని పని పరిగెత్తాలని మళ్ళీ ఇంకొక బస్సు ఎక్కాను. అక్కడ హయత్ నగర్లో మళ్ళీ ఈ బస్సు క్యాచ్ చేశాను. దేవుని కృప వల్ల మీ దగ్గరికి వచ్చి మన ప్రాణాన్ని కాపాడేవాడు, నిరంతరము మన రాకపోకల్లో ఆయన కాపాడేవాడు. కనుక ఎన్నో అపాయాలు, ఎన్నో ప్రమాదాలు, ఆయన కాపుదల, ఆయన భద్రత లేకపోతే మనం ఈ లోకంలో ఒక్క క్షణము కూడా ఆయన కాపాడుట్లో ఎంతైనా కనుక మొట్టమొదటిగా క్షమించుట్లో నమ్మదగిన దేవుడు అన్నప్పుడు మళ్ళీ కాపాడే విషయాలు. కనుక ఉదయం నుంచి సాయంత్రంలో ఎన్ని యాక్సిడెంట్, ఎన్ని ప్రమాదాలు. కనుక ఎంతోమంది బాత్రూంలో జారి పడి చనిపోయిన వాళ్ళు ఉన్నారలేరా. కనుక ప్రతి అపాయం నుంచి, ప్రతి కీడు నుంచి, ప్రతి దుష్టత్వం నుంచి మళ్ళీ కాపాడే విషయాలు ఆయన ఎంతైనా నమ్మదగినది. అందుకై మనం ఆయన స్తుతించి గణపరిచి ఆరాధించేవారు. ఇది ఎన్నవదమ్మా? రెండవది. మూడవదిగా చూస్తాం. మూడవదిగా ఆయన ఏ విషయాలు నమ్మదగిన దేవుడు. 1 కొరింథీ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం పేజీ నెంబర్ 146, 9వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని యొక్క సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. కనుక దేవాతి దేవుడు తన కుమారుని ప్రభు అయిన యేసుక్రీస్తు సహవాసం చేయడానికి మనల్ని పిలుస్తున్నాడంట. ఆయన ఎంతైనా నమ్మదగినది. కనుక ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు అయ్యండి తన కుమారునితో సహవాసం చేయడానికి మనల్ని పిలుస్తున్నాడు. సుమారు 2020 సంవత్సరాల క్రితం ప్రభైన యేసుక్రీస్తు వారిని తన ముద్దు కుమారుని, ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించాడు. మానవాళి పాప పరిహార్థ బలిపశుగా ఆయన శిలువలో వధించాడు. ఆనేటి నుంచి ఆయన కుమారునితో మనం సహవాసం చేయడానికి మనం పిలుస్తున్నాడు. అనగా సహవాసం అంటే ఏంటో చూస్తాం రండి. యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయము
దయచేసి 25వ నుంచి చదవండి. ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరి లోపా భార్య అయిన మరియయు, మగ్ధలేని మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండ్రి. ఆ, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలుచుని చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చు. కనుక యేసు వారి శిలువలో వేలాడుతున్నాడు. కొన్ని క్షణాల్లో ఆయన ఆత్మను దేవునికి అప్పచెప్పుకోబోతున్నాడు. ఆ సమయంలో శిలువ దగ్గర ఎవరెవరు ఉన్నారమ్మా? రొట్టెలు, చేపలు ఎన్ని తిన్నోళ్ళు ఉన్నారా? అద్భుతాలు, ఆశ్చర్యాలు ఎన్నో చూసిన వాళ్ళు ఉన్నారా? శిష్యులైనా ఉన్నారా? ఎవరున్నారు శిష్యులు? ఒక శిష్యుడే ఉన్నాడు. ఎవరున్నారు మొట్టమొదటిగా? అక్కడ ఎవరున్నారు చూడండి. ఆయన తల్లి, ఆయన తల్లి సహోదరి. మూడవదిగా ఎవరు? క్లోఫా భార్య అయిన మరియా. నాలుగవదిగా ఎవరు? మగ్ధలేని మరియా. నలుగురు స్త్రీలు. ఐదవదిగా ఎవరున్నారు అక్కడ చూడండి. యేసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడు. తాను ప్రేమించిన శిష్యుడు ఎవరమ్మా? యేసు ప్రేమించిన శిష్యుడు ఎవరు? యోహాను. యోహాను చెప్పుకుంటున్నాడు ఆయన ప్రేమించిన శిష్యుడు చెప్పుకున్నాడు. ఇప్పుడు 5 మంది ఉన్నారు. 4 సిస్టర్స్, ఒక బ్రదర్. ఏడ సంఘాలు ఎక్కడన్నా పట్టుకో, 5 వంతులు వాళ్ళుంటే వీళ్ళు ఒక్కంతే. ఈడన్నా కొంచెం మేలు అనుకో, మీతో కొద్దిగా మీరే ఎక్కువ. కనుక ప్రతి సంఘంలో ఎవరు ఎక్కువ? యేసు ప్రభు యొక్క శిలువ దగ్గర ఎంతమంది ఉన్నారు? 4 సిస్టర్స్ ఉంటే ఒక్క శిష్యుడే ఉన్నారు. కనుక అద్భుతాలు, ఆచరణలు చేసిన వాళ్ళు, రొట్టెలు, చేపలు తిన్నోళ్ళు. కనుక వారందరూ ఏమైపోయినారో? శిలువ దగ్గర 4 స్త్రీలు, ఒక్క శిష్యుడే ఉన్నాడు. ఇప్పుడు ఆయన తన ఆత్మను ప్రభువుకు అప్పించుకునే సమయంలో కూడా తల్లి యొక్క బాధ్యత విడిచిపెట్టడంలే, తల్లిని మర్చిపోవట్లే. తల్లిని పిలిచాడు. ఇదిగో అమ్మా, ఇదిగో నీ కుమారుడని చెప్పి యోహాను చూపిస్తున్నాడు. ఆయన ప్రేమించిన శిష్యుడు యోహాను కూడా పిలిచాడు. ఇదిగో నీ తల్లి అన్నాడు. వాళ్ళిద్దరు తల్లి కొడుక కాదు, కానీ ఆయన తల్లి బాధ్యతను ఎవరికి అప్పచెప్పాడు? శిష్యునికి అప్పచెప్పాడు. కనుక ఇప్పుడు ఆ శిష్యుడు వెంటనే ఆ తల్లిని చేర్చుకున్నాడు. ఇప్పుడు ఆ తల్లి కుమారుని యొక్క సంబంధం దేనికి సాదృశ్యం అంటే సహవాసానికి సాదృశ్యం. కనుక నీవు నేను ఆత్మీయంగా నష్టపోకుండా తన కుమారుని యొక్క సహవాసులు మనల్ని చేర్చాడు. ఏదైనా రక్షించబడి దేవుని బిడ్డగా, దేవుని కుమార్తెగా చేర్చబడ్డామో ఆ దినమే తన కుమారుని యొక్క సహవాసంలో చేర్చబడుతుంది. కనుక బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చిన తర్వాత పెద్దలు ప్రార్థన చేసి ఏమంటారు? నువ్వు ఈ దినం నుంచి ఒంటరిగా లేవు. నీతో ఎవరున్నారు? చారిత్రక సంఘం ఉంది, సహవాసం ఉంది, దైవజనులు ఉన్నారు, ప్రార్థన పరులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, నీకోసం ప్రార్థన చేసి అలాంటి శ్రేష్టమైన సహవాసంలో మళ్ళీ చేర్చాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడైన కనుక అప్పుడు తండ్రి తన కుమారుని పంపించాడు. ఆయన చనిపోయే ఆయన తన ఆత్మను ప్రభువుకు అప్పగించే సమయంలో ఆ తల్లి బాధ్యత ఎవరికి అప్పచెప్పాడు? శిష్యునికి అప్పచెప్పాడు. అనగా సంఘములో సహవాసంలో చేర్చబడుతున్నాం. ఏదైనా మనం రక్షించబడి దేవుని వెళ్ళగా దేవుని కుమార్తెలుగా చేర్చబడ్డామో ఆ దినమే తన కుమారుని యొక్క సహవాసంలో చేర్చబడ్డాం. మన కొరకు ఒక సంఘం ఉంది, మన కోసం ప్రార్థన చేసే సహవాసం ఉంది, పరిశుద్ధులు ఉన్నారు. నేను మార్టూర్ అని చీరాల దగ్గర హైవేలో ఉంటుంది అనమాట, ఒంగోలుకి విజయవాడకి మధ్యలో, గుంటూరుకి మధ్యలో. నేను మార్టూరు పరిసరికి వెళ్ళాను. ఇప్పుడెప్పుడో వాచినడి సర్వీస్కి వెళ్ళాను. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత ఆ స్థలానికి వెళ్ళాను. అప్పటి నుంచి ఆ రోజు అందరితో కూడా కలుసుకోలేదు, వెంటనే ముందుగా వెళ్ళిపోయాను. మళ్ళీ మా పిల్లలు వెంటనే మెసేజ్ పెడతారు. మా పిల్లలు, అంకుల్, డాడీ ఈరోజు వచ్చిన అంకుల్ వేస్ట్, మీరు తొందరగా వచ్చి అని చెప్పి మెసేజ్ పెడతారు. సరే వెంటనే 1వ తారీఖు నేను రావాల్సి వచ్చింది. ఎవరిని కలుసుకోలేదు. అయితే ఆ సిస్టర్ అప్పటి నుంచి ప్రార్థన చేస్తుందంట. పలాని సంవత్సరం వాచినడి సర్వీస్ పలానా ఆయన సాగర్ అని వచ్చాడు, మళ్ళీ ఆయన్ని తీసుకురా ప్రభు అని ప్రార్థన చేస్తూనే ఉందంట. ప్రభు ఆమె ప్రార్థన ఆలకించాడేమో. ఆ దినము మళ్ళా ఆరాధన కొరకే వెళ్ళాను. అంత అయిపోయి అందరికి ప్రైజ్ లాడి చెప్పేటప్పుడు ఆ సిస్టర్ వచ్చింది. అన్న, నువ్వు ఎప్పుడు 2 సంవత్సరాల క్రితం వచ్చావు, కళ్యాణి ఆ సిస్టర్ అయ్యి. ఆ 2 సంవత్సరాల నుంచి నీ కోసం ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నా ప్రార్థన ఆలకించి మళ్ళీ మిమ్మల్ని తీసుకొచ్చాడు. నాకు అనిపించింది, నా కోసం కూడా ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా? నిజమే, మన కోసం ప్రార్థన చేసే సంఘం ఉంది,
ప్రార్థన చేసే ప్రార్థనా పరులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, చారిత్రక సంఘం ఉంది. కనుక మనం ఒంటరిగా లేము. కనుక ఇప్పుడు ఈ ఎస్కోల్లో ఈ కొద్ది శేషమే ప్రపంచంలోని పరిశుద్ధులందరి కోసం ప్రార్థన చేస్తున్నారా లేదా? మన కోసం వాళ్ళు చేస్తున్నారు, వారి కోసం మనం చేస్తున్నాం. మనం ఒంటరిగా లేము. వ్యక్తిగతంగా మనం ఒక్క నిమిషమైనా సార్వత్రిక సంఘం కోసం, సకల పరిశుద్ధుల కోసం, రాజుల కోసం, ప్రభుని అంగీకరించిన వారి కోసం, రక్షణ మారు మనసు లేని వారి కోసం మనం ప్రార్థన చేస్తామా లేదా? అది సార్వత్రిక సంఘంలోని యొక్క శ్రేష్టత. అలాంటి సహవాసంలో దేవుడు మనల్ని చేర్చాడు. ఇక్కడ ప్రార్థనా పరులున్నారు. ఇక్కడ ప్రభుత్వం ఇంకోసారి చూపిస్తాను. కుమారునిక సహవాసంలో 7 శ్రేష్టమైన అనుభవాలు మళ్ళీ ఒకసారి చూపిస్తాను. అక్కడ ఎవరెవరు ఉన్నారంటే ప్రార్థించేవారు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు, ఆరాధికులు ఉన్నారు, తర్వాత ప్రభు కొరకు ఎదురు చూసేవారు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు, దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క ఉపదేశాన్ని దేవుని దగ్గర పొంది పంచిపెట్టేవారు ఉన్నారు. కానీ ఇక్కడ నిలబెట్టడం అంటే ఆశామాషే కాదు. దేవుని దగ్గర వర్తమానం, ఇక్కడికి వస్తున్నాను, ఏ వర్తమానం ప్రభా, ఆ టయానికి ఏమి ఇస్తావో అదే నేను పంచిపెడతాను. కనుక నువ్వు ఇస్తే ఒక దైవ సేవకుడు చెప్తాడు, ఈ దోస్తులు పెట్టి నేను అడుక్కుంటాను దేవుని దగ్గర, నువ్వు ఇస్తే వారికి పని. వాస్తవమే, దేవుడు వర్తమానం లేకపోతే ఏమి ఇక్కడ మేమే మాట్లాడలేము. కనుక మేము ఒక బొమ్మలమే, నోటి బోరగా దేవుడు వాడుకుంటున్నాడు. ఏం మాట్లాడేది మాకే తెలియదు. కనుక ప్రియ సోదరమ్మయ్య, అలాంటి ఉపదేశకులు మన ఆత్మీయక్షేమం కోరి ఇచ్చాడు. కనుక తన కుమారునిక సహవాసాలు ఎన్ని ప్రత్యేకతలు, ఆయన ఎంతైనా కనుక నీవు నేను ఆత్మీయంగా నష్టపోకుండా తన కుమారుడి సహవాసాన్ని ఇచ్చాడు. అందరి బట్టి దేవుని స్తుతిస్తాం. మొదటిగా పాపాలు క్షమించడం నమ్మదైన దేవుడు, రెండవది కాపాడట్లో నమ్మదగిన, మూడవదిగా తన కుమారునిక సహవాసాలు పిలుచట్లో నమ్మదగిన దేవుడు, నాలుగవదిగా చూస్తాం. టైం వాచ్ కూడా, నా వాచ్ తెగిపోయింది, ఎంత అయిందో చూడండి, లేట్ అయితే క్షమించండి. త్వరగా 2 మాటలు చూపించి ముగిస్తాం. నాలుగవదిగా చూస్తాం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణముగా కలుగు మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన దేవుడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. కనుక శోధనలో తప్పించుకునే మార్గాన్ని చూపిస్తాడు. కనుక మనం అనేక సార్లు శోధించబెడతాం. చిన్న భయంకరమైన కడుపు నొప్పి తట్టుకోలేం, ఇక చేత కాదనుకుంటాం, ఇక నా వల్ల కాదు, నేను బ్రతకలేను, నా వల్ల కాదనుకుంటాం. ఆ సమయంలో దేవుడు తప్పించుకునే మార్గాన్ని చూపిస్తాడు. పౌలు వారి యొక్క జీవితంలో బాధాకరమైన ముళ్ళు, ఆ ముళ్ళు తీసేయమని ఎన్నిసార్లు వేడుకున్నాడమ్మా? ముమ్మారు వేడుకున్నాడు. కానీ ముళ్ళు తీసివేయను, ఆ ముళ్ళును సహించే కృపనిస్తానంట. ఎన్నోసార్లు తలనొచ్చింది, వెంటనే ప్రభా తలనొప్పి తీసేయమంటాం. మనం తీసేయమనాలా, ఆయన తీసేయాలి. మనం ఆజ్ఞాపిస్తే ఆయన తీసేయాలి. ప్రభా ఈ జ్వరం ఇచ్చినా నీకు వందనాలని చెప్తాం ఎప్పుడైనా? ప్రభా ఈ జ్వరం ఇచ్చినావు నీకు వందనాడు, ప్రభా ఈ తలనొప్పి ఇచ్చావు నీకు వందనాడు. ఈ తలనొప్పిలో, ఈ జ్వరంలో నేను ఏం పాఠం నేర్చుకోవాలి, నేను ఏం ఆత్మీయమైన పాఠం నేర్చుకోవాలి ఎప్పుడైనా ప్రార్థన చేస్తామా? ఆ ప్రార్థనే రాదు. మనం ఆజ్ఞాపించాలి, ఆయన తీసేయాలి. కనుక పౌలు గారి యొక్క జీవితంలో బాధాకరమైన ముళ్ళు ఉంది. ఆ ముళ్ళు ఏంటో తెలియదు, కానీ 3 సార్లు ముమ్మారు వేడుకున్నాడంట. అయితే ముళ్ళు తీసివేయను, నా కృప, ఆ ముళ్ళును అనుభవించే కృపనిస్తున్నాడు. కనుక మనం కూడా ఎన్నో శోధించబడతాం. ఎన్నో శోధన విశ్వాసయాత్ర జీవితంలో ప్రతి క్షణం మన ప్రభువే శోధించబడ్డాడా లేడా? కనుక ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి గెలిచాడు. మనం కూడా సామాన్యమైన పని కాదు. విశ్వాసయాత్ర జీవితంలో మనము ఆత్మీయంగా ముందుకు సాగాలంటే ప్రతి క్షణము శోధనే, ప్రతి దినము శ్రమే. ఇక బాగున్నాము అనుకునేదానికి లేదు. అలాంటి శోధనలో కూడా తప్పించుకునే మార్గాన్ని చూపిస్తున్నాడు. ఎంతైనా నమ్మదగినది. లేఖనాలు చూపిస్తే లేట్ అయింది. ఇది 4వది. 5వదిగా చూస్తాం. ఏం ఆడతాం ముగిస్తే. 5వదిగా చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక
హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక దయచేసి 10వ అధ్యాయం 23వ వచనం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆ, మనము నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నదని నిశ్చలముగా పట్టుకుంది. కొందరు చాలండి. వాగ్దానం చేసిన వాడు ఎవరంటమ్మా? నమ్మదగిన దేవుడు. వాగ్దానములనెచే నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములనెచే నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా, నిన్నునే కొనియాడేదా, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదన్. 31st నైట్ వాగ్దానం తీసుకుంటామా లేదా? ఎన్నడూ ప్రార్థనకు రానోడు కూడా వచ్చి తెల్లారుదామని వాగ్దానం తీసుకుంటాడా లేదా? ఒకటి తీసుకోరు, ఒక్కసారి తీసుకోరు. అయ్యగారు రాకపోతే అయ్యగారు ఏడ దాగి పండుకుంటాడు, ఆయన కూడా ఒక వాగ్దానం తీసుకుంటారు. మళ్ళా పిల్లలకి తీసుకుంటారు, వాళ్ళు రాకుండా ఉంటారు, వాళ్ళు ఏడ జలసాలు చేస్తుంటారు, వాళ్ళకు కూడా వాగ్దానం. అన్ని 10% పట్టుకుంటారు, ఎవరిదైంది అర్థం కాదు. కనుక మనం ప్రార్థనా పూర్వకంగా ఒక వాగ్దానం తీసుకోవాలి. వాగ్దానం నెరవేర్చే దేవుడు. ఒక్కోసారి అదే దినం వాగ్దానం నెరవేర్చబడు, లేకపోతే ఆ సంవత్సరంలో ఎప్పుడైనా నెరవేర్చు. మన యాత్ర జీవితంలో ఆ వాగ్దానం మన ముగింపు వరకు కూడా నెరవేర్చబడుతూనే ఉంటుంది. ఒక్క దినంతో పోదు ఆ వాగ్దానం. కనుక వాగ్దానం నెరవేర్చడంలో ఎంతైనా నిండు వృద్ధాప్యంలో అబ్రహాముకు ఇస్సాకునిచ్చాడు, చెడలేదా? మళ్ళీ అదే ఇస్సాకుని తీసుకొని పోయి మోరియా పర్వతం మీద నాకు దహన బలి అర్పించమన్నాడు. దహన బలి అంటే ఏంటి? ముక్కలు ముక్కలుగా నరికి కాల్చివేయటం. నిండు వృద్ధాప్యంలో ఇచ్చాడు. కనుక అబ్రహాం అన్నాడు, నాకు ఇంత ఆస్తి ఇచ్చావు, ఏం సుఖం? ఇదిగో ఈ పెద్ద దాసుడే కదా, ఏలియాజరు కదా దీనికి వారసుడు అన్నాడు. లేదు, నీకు చేతనైతే ఆకాశపు నక్షత్రాలు నెక్కి, చేతనైతే ఇసుక రేణువు లెక్కించు, ఇలా నీ సంతానం విస్తరింపజేస్తాడు అన్నాడా లేడా? ఆ వాగ్దానం మేరకు నిండు వృద్ధాప్యంలో కనుక శారమ్మ నవ్వింది, మళ్ళీ నవ్వలేదని అబద్ధం ఆడింది. నిండు వృద్ధాప్యంలో మృతతుల్యమైన శరీరంలోంచి ఆ వాగ్దాన పుత్రుని పొందేదానికి శక్తి పొందింది వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. ఆ ఇస్సాకును మళ్ళీ తీసుకుని పోయి మోరియా పర్వతం మీద బలి అర్పించమన్నాడు. ఎందుకు? అబ్రహాం యొక్క విశ్వాసాన్ని చూస్తాడు. అయితే అబ్రహాం నిండు వృద్ధాప్యంలో కూడా ఆ కుమారుని తీసుకొని పోయినాడు. కనుక 3 దినాల ప్రయాణం. కొండపైకి ఎక్కేయాలంటే సుమారైన యవనస్తుడే, ఇలా ఇంతమైన ఉంటాడేమో, బహుశా ఇంతమైన ఉంటాడు. మంచిగా కర్రలు మోపించాడు కదా అబ్రహాం. కర్రలు కూడా తీసుకొని ఎక్కడికి పోయినాడు? పైకి పోయినాడు. అక్కడికి పోయిన తర్వాత డాడీ 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 అన్నాడు, అయ్యి అన్నాడు, నాన్న అన్నాడు, పప్ప అన్నాడు, తెలియదు. కానీ దహన బలికి గొర్రె పిల్లేదు అన్నాడు. ఈ ముసలుడు ఏమన్నాడు? యెహోవా ఈరే అన్నాడు. యెహోవా ఈరే అన్న ముసలుడు ఏం చేసినాడు? కాళ్ళు చేతులు కట్టి బలిపీఠం పెదాడు. అదే మన పిల్లలైతే కొండ మించి తొలిపేవాడు ముసలుడు, నువ్వు చావు నేను బ్రతకాలనేవాడు. అయితే ఇస్సాకు ఆ తండ్రి యొక్క విశ్వాసమేమో, ఆ విధేయత మౌనంగా చూస్తూనే ఉన్నాడు. కాళ్ళు చేతులు కట్టాడు, ఇక కత్తి తీసుకొని మొక్కలుగా నరికేదానికి చేయి పైకెత్తాడు. అబ్రహామా ఆగాగు అన్నాడు. ఎందువల్ల నీవు దేవునికే అంటే ఆ కుమారుని ముక్కలుగా నరికినా, బుడద చేసినా నా కుమారుని మళ్ళా బూడిదలోంచైనా బ్రతికిస్తాడు. కారణం ఏంటి? వాగ్దానం నెరవేర్చబడాలి. ఏంటో వాగ్దానం? నీ సంతాన ఆకాశపు నక్షత్రాల వలె ఇసుకరేణి వల్ల విస్తరింపజేస్తాను. నా వాగ్దానం నెరవేర్చబడాలంటే నా కుమారుని చంపినా, బూడిద చేసినా మళ్ళా బ్రతికిస్తా. అది విశ్వాసం. మళ్ళీ మేము తిరిగి వస్తామన్నాడు. ఇద్దరం వస్తామన్నాడు, ఒక్కడ వస్తానన్నాడు. మళ్ళీ ఎంత గొప్ప విశ్వాసం. అందుకే విశ్వాసం అంటే గుర్తొచ్చేది ఎవరు?
ఆ అబ్రహామే. కనుక మన జీవితంలో కూడా వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా ఆయన వాగ్దాలు ఇచ్చి నెరవేర్చబడి చూడండి. ఎన్నోసార్లు ని నిరాశ, నిస్పృహతో కృంగి ఉంటాం. ఆ ఇంట్లో ఉన్న వాగ్దానమే మనల్ని ఎంతగానో ధైర్యపరుస్తుంది. మన ఇంట్లో ఉన్న చిన్నటి వాక్యమే ధైర్యంగా ఉండము. యెహోవా నీకు తోడై ఉన్నాడు. కనుక నీకు కనుక ఇలాంటి మాటలు, ఇలాంటి వాగ్దానాలు దేవుడు మనల్ని బలపరిచేదానికి దేవుడి వాగ్దానాలు ఇచ్చాడు. ఈ వాగ్దానాల ద్వారా లోకమందున భ్రష్టత్వం నుంచి తప్పించుకొని దైవ స్వభావంలో పాలివారం అవుతాం. అందుకు దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. ఆయన ఎంతైనా కనుక ఐదవదిగా ఆయన వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చట్లో గిద్దలూరులో 31st నైట్ రోజు ఒక సంఘటన జరిగింది. ఆ వాగ్దానం అప్పుడు నెరవేరింది. ఇప్పుడు ప్రింటెడ్, అప్పుడు ప్రింటెడ్ లేదు. అప్పుడు ప్రింటెడ్ చేత్తో రాసేవాళ్ళ వాగ్దానాలు. గుర్తుందమ్మా? కొంతమంది అక్కలకు తెలిసి నేను కూడా రాసేవాడిని వాగ్దానం. ఆ వాగ్దానం రాయటంలో యవనస్తుల్లో ఒకడెవడో వ్యర్థుడు నీ మధ్య సంచరించడు వాగ్దానం, పొరపాటున వృద్ధుడు నీ మధ్య సంచరించడని చెప్పి ఆ వాగ్దానం వచ్చింది కూడా ముసలామెకు వచ్చింది. ముసలామెకు వచ్చింది. ఆమె తీసుకున్నది, చదువుకున్నది, పక్కన ఆయకు ఈ అక్కకి చూపిస్తుంది. వాళ్ళు ఏం చెప్తారు? చెప్పలే. సరిగ్గా నేరుగా సేవకుడి దగ్గరికి వచ్చింది, దేవదానం మన దగ్గర. ఆయన ఏం చేసిండు? వృద్ధుడు నీ మధ్య సంచరించడం చదివాడు. ఇక ఆ వాగ్దానం నేరుగా ఇంటికి తీసుకొని పోయింది. ఏడ్చుకుంది, ప్రభువంగా నాకు ఆ జీవితం వద్దు, ఈ ఈ సంవత్సరం నాకు వాగ్దానం ఇచ్చావు, ఇక నాకు ఆ బ్రతుకొద్దు, నేను నీకోసం జీవిస్తానని ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేసుకుంటుంటే మళ్ళీ ముచ్చిలోడు వచ్చి తలుపు తడుతున్నాడంట. అయ్యా నువ్వు రావద్దు మా ఇంటికి, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, నీకు నాకు టేక్ అని చెప్పిందంట. నీకు నాకు ఎందుకు? దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నాకు వద్దు ఆ బ్రతుకు. మళ్ళీ నేరుగా ఆ మందిరంలోకి సేవకుడి దగ్గర, అన్నా వాగ్దానం ఈరోజే నెరవేరిందన్నా, నేను మారు మనసు పొందినానన్నా, ముషులను కూడా రావద్దని చెప్పినానన్నా, ఇదిగో వాగ్దానం నెరవేరింది. నెరవేరిందా? కనుక మన జీవితంలో వాగ్దానం అదే రోజు నెరవేరపడుతుంది, లేకపోతే మన యాత్ర జీవితంలో ఎప్పుడైనా నెరవేరు. ఆయన వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చట్లో ఎంతైనా నమ్మది. కనుక 5 విషయాలు అయినంత నమ్మదగిన దేవుడు. మొట్టమొదటి మన పాపాలు క్షమించుట నమ్మదగిన దేవుడు. రెండవది కాపాడుట్లో, మూడవది సహవాసాన్ని పిలిచట్లో, నాలుగవది చెప్పండి, మీరే చెప్పండి, శోధనలో నుంచి తప్పించట్లో, శోధనలో తప్పించుకునే మార్గాన్ని చూపిస్తాడు. అలాగే శోధనలు తప్పించట్లో నమ్మదగిన. ఐదవదిగా వాగ్దానం నుంచి, అందుకే కీర్తనాకారుడు ఈ మేలు ఉపకారాలన్నీ జ్ఞాపం చేసుకున్నాడు. యెహోవా నాకు చేసిన మేలుకు నేనేమీ చేయలేదు. రక్షణ పాత్ర చేతపుచ్చుకొని యెహోవా నామమున కృత ఆశలు కనుక ఉదయ కాలస్తున్న మనం కూడా ఆయన చేసిన 5 మేలు జ్ఞాపం చేసుకొని ఆయన స్తుతించి గణపరిచి ఆరాధించి రక్షణ పాత్రను ఎత్తుకొని ఆయనకు స్తుతులు చెల్లించడానికి ప్రభు కృప చూపించునుగా. మా దేవుడవై మాకీర్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకీర్చితివి ఎంతో గొప్ప శుభదినము. సంతోషించేదము, మేమందరము ఉత్సాహించి సంతోషించేదము, కొనియాడేదము మరువబడని మేలుల్ల చేసేనని, కొనియాడేదము మరువబడని మేలుల్ల చేసినని, స్తుతియో మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో పాడతారా లేకపోతే ఆరాధన చేస్తారా? ఆరాధన చేపిస్తామా? సరే, ఒక సహోదరుడు ఒక సహోదరి క్లుప్తంగా బిగ్గరగా అందరూ ఆమెనేతట్లు ఆరాధించు. వాక్యానుసారంగా మీరు ఏమంటూ ఇంటూ వచ్చారు?
ఆ లేఖనాల ప్రకారమే ఆరాధించు. కనుక ప్రార్థన చేయొద్దు, ఎవరి కోసమో చేయొచ్చు. కనుక వ్యక్తిగతంగా ప్రభు నీ పక్షాన చేసిన ఐదంతల కార్యం